నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే అందరికీ గుర్తొచ్చేది మొట్టమొదటి అంశం జీరో రైతు సూసైడ్. ఒక్క రైతు కూడా మరణించకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మాత్రం ఎంతో మంది రైతులు మరణించారని అభూత కల్పనలు సృష్టించడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వర్షాకాలం మొదలైంది, విత్తనాలు నాటుకునే టైం అయింది. ఇది కాకుండా రైస్ ప్రొడక్షన్లో, అదర్ గ్రెయిన్ ప్రొడక్షన్లో మనం ముందుకెళ్లాలనే ఆశయంతో ఈరోజు తెలంగాణ ఉండటంతో ఢిల్లీలో లాబింగ్ విపరీతంగా చేస్తున్నారు. ఫర్టిలైజర్స్ మనకు ఎక్కువ కావాలి, సరఫరా ఉండాలి. ఎక్కడ ఏ రైతు ఫర్టిలైజర్ కోసం క్యూలు కట్టి లైన్లో నుంచోకుండా రేవంత్ రెడ్డి ఈ చర్యని చాలా క్లియర్గా ఆయన టీం మానిటర్ చేస్తుంది. రేవంత్ రెడ్డి అంటేనే ఒక రైతు పక్షం, ఇది అందరికీ తెలిసిన విషయమే, దీంట్లో కొత్త ఏం కాదు. కానీ అసలు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతే ప్రతి ఒక్క రైతు తన నోట్లోకి ముద్దెళ్తుంది. అది కాకుండా ప్రాఫిట్లోకి వెళ్ళగలుగుతున్నారు రైతులు. దాని ముందు గడిచిన ప్రభుత్వంలో ఏం ఉండేది కాదు. మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి స్కీమ్స్లో క్రాప్ వేవర్ లోన్, ఇక్కడ మనం చూసుకుంటే క్రాప్ లోన్ మొత్తం వేవ్ చేయడానికి దాంట్లో అయినా 25 లక్షల కుటుంబాలు, వ్యవసాయ కుటుంబాలు 2 లక్షలు దాకా వేవ్ జరిగింది ఒక్కొక్క కుటుంబానికి. రైతు భరోసా కింద చూసుకుంటే 44.82 మంది లక్షల రైతులు దీంట్లో బెనిఫిట్ అయ్యారు. కవరింగ్ అరౌండ్ 58 lakh acres కవర్ చేసింది ఇది. రైతు బీమా 42.16 లక్షల రైతులు దీని కూడా ఇన్షూర్డ్ ఈ స్కీమ్ కింద. ఇక్కడ మనం చూసుకుంటే క్లెయిమింగ్ అమౌంట్ చూసుకుంటే 3,301.9 కోట్లు ఇంకా వీళ్ళు చూసుకోవాలి. ఇది కాకుండా ప్యాడీ బోనస్ 500 per క్వింటల్ అడిషనల్ ఇన్సెంటివ్ కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత. ఇంప్రూవ్డ్ ప్రొక్యూర్మెంట్ అవనండి, టైమ్లీ పేమెంట్ అవనండి, లేకపోతే మనం చూసుకుంటే కంటిన్యూడ్ రైతు బీమా అవనండి, ప్రతి ఒక్క విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ రైతుకి ఇచ్చిన ప్రామిస్ మాత్రం పర్ఫెక్ట్ గా అమలు అవుతుంది. ఇది కాకుండా ప్రమోషన్ ఆఫ్ క్రాప్ డైవర్సిఫికేషన్, అంటే ఇప్పుడు ఒకే విత్తనం ఒకే పంట వేసి నష్టపోకుండా ఉండటానికి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలో కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ముందడుగేస్తుంది. ఈ రకంగా చూసుకుంటే కేవలం 3 trillion ఎకానమీ ఫ్యూచర్ సిటీయే కాదు, రైతులను కూడా ఎట్ ద సేమ్ టైం ఈక్వల్ లెవెల్లో వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఇంటాక్ట్ పొజిషన్ లో ఉంచడానికి రేవంత్ రెడ్డి అవిరామంగా కష్టపడతారు. ఈ రోజు ఎవరిని మాట్లాడినా మన నోట్లోకి ముద్దెళ్ళాలన్నా, ఎవరి నోట్లోకి ముద్దెళ్ళాలన్నా రైతు ముందు సుఖశాంతులతో ఉండాలి. రైతులు సూసైడ్ చేసుకోకూడదు, అలాగే ఫర్టిలైజర్స్ కూడా రోడ్డు మీద ఉంచకూడదు, బారులు తీరకూడదు, ఏ రైతుకి అందకుండా ఉండకూడదు అన్న విషయంలోనే ఈరోజు ఢిల్లీలో హెవీ లాబింగ్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళు ముందుండి నడిపిస్తారు. పక్క రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ఈరోజు రైస్ అవనండి, మిగతా చిరుధాన్యాలు అవని ప్రతి విషయంలో ముందడుగు వేయాలి అని చెప్పి, తెలంగాణ ఒక మోడల్ స్టేట్ గా ఎదగాలి, రైతు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకెళ్తుంది. సో చెప్పండి మీరందరూ, ఏ బీమాల పైన ప్రతి ఒక్క బెనిఫిషరీస్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఉంటే మీకు ఈ పథకాలు అమలు అవుతున్నాయా, లేకపోతే ఎక్కడైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయా? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.